ఎక్స్ఎమ్మెల్యే విడుదల రజనీ వాళ్ళ రిలేటివ్ గోపి గారిని అరెస్ట్ చేశారంట. స్టోన్ క్రషర్ని బెదిరించి డబ్బులు లాక్కున్నారు తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపణ. సో అరెస్ట్ చేశారంట. అదేంటి సార్? అది ఇప్పుడు రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ పాలన ఈ జరుగుతూనే ఉంటాయి. రెడ్ బుక్ పాలన అని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఏ సీక్రెట్గా చేయట్లేదు. మా రెడ్ బుక్ పెట్టుకుని రోజుకు ఒకళ్ళు చేస్తాము, ఇదే మా పాలన, మేము ఎన్ని ప్రజలు మమ్మల్ని ఇందుకే గెలిపించారనే భ్రమలో ఉన్నారు. ప్రజలు వీళ్ళు రెడ్ బుక్ పాలన కోసం గెలిపించాలా, వీళ్ళు ఇచ్చిన హామీల కోసం అది మరి తొంగలో దొక్కేసేసి ప్రజలు డైవర్ట్ చేస్తూ ఏదో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వీళ్ళు ఏమో అరెస్ట్ చేస్తారు, రేపు వాళ్ళు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇదే ఆనవాయితీ, ఈ ఆనవాయితీని అలవాటు చేస్తున్నారా? వాళ్ళ పిల్లలు ఆవేశంగా ఏదైనా ముందు వెనక తెలియక చేస్తూ ఉంటే చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియరు, ఇది కరెక్ట్ ఆనవాయితీ కాదు, ఇలా మనం వస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, రేపు వాళ్ళు వస్తే మనల్ని అరెస్ట్ చేయటం, ఇది మన రాష్ట్రానికి అలవాటు లేని విషయం. అదొక తమిళనాడు, ఒక పశ్చిమ బెంగాలు, ఒక బీహారు, ఈ రాష్ట్రాల్లో ఉన్న అలవాటు అది. ఏవో అధికారం మారగానే అరెస్టులు, అందుకనే వాళ్ళు ఎలక్షన్ ఉన్నాయి లేకపోయినా ఎప్పుడు నిరంతరం కోట్లాడుకుంటూ ఉంటారు కార్యకర్తలు. అక్కడ చూడండి, మమతా బెనర్జీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, మమతా బెనర్జీ కార్యకర్తలు, కమ్యూనిస్టు కార్యకర్తలు కొట్టుకుంటూనే ఉంటారు. ఎన్నికలు ఉన్నాయి లేకపోయినా, ఇప్పుడు జెండా పాత్రానికి గొడవే, ఊరేగింపుకి గొడవే. అలాగే తమిళనాడులో డిఎంకే ఎన్నికలు ఉన్నాయి లేకపోయినా అనవసరం ఎప్పుడు పోటాడుకుంటారు. ఇది అలాంటి ఆనవాయితీ అక్కడ తయారు చేశారు. అలాంటి వాళ్ళు వస్తే వీళ్ళని జైలుతో వస్తే కరుణానిధి అరెస్ట్ చేయటం, కరుణానిధి వస్తే జైలు, ఇలా అలవాటు చేశారు. అలవాటు చేయడంలో ప్రజల్లో ఆ వైషమ్యం, ఆ కార్యకర్తలు వీరు నిరంతరం గొడవలు. ఇప్పుడు మన దగ్గర అది లేదు, ఏదో ఎన్నికలప్పుడు మాట్లాడుకుంటూ తర్వాత ఎవరి పాలన. కానీ మా ఇక్కడ ఇలాంటి అలవాటు చేస్తే రెడ్ బుక్ పాలనను అరెస్ట్ చేయడం మొదలుతుంది, రేపు బ్లూ బుక్ పాలన వాళ్ళు వస్తారు. ఇక అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయితే నిరంతరం అన్రెస్ట్ రాష్ట్రంలో. ఇది దౌర్భాగ్యమైన పద్ధతి, ఇది ఒక రాంగ్ ప్రొసీజర్స్ అవుతుంది. అది ఏదో లోకేష్ కుర్రాడు కొత్తగా వెంట పాతకో ఇష్టం వచ్చి చేశాడు. లోకేష్ కూడా తెలుసుకోవాలి, గతంలో ఇలాగే కరుణానిధి గారు 60 ఏళ్ళు వచ్చినప్పుడు మేమంతప్పుడు కాలేజ్ స్టూడెంట్స్, 70లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగ పేటరీకి పోయాడు ఎవరు, స్టాలిన్. ఇష్టం వచ్చినట్టు ఆ క్యాజినో థియేటర్ దగ్గర అల్లరి, అమ్మాయి నాన్న వాళ్ళని పట్టుకుని కొట్టడం, వీళ్ళని లోపల ఇచ్చటం అన్నీ చేయిస్తాడు. అందరూ అప్పుడు ఏంటి గొడవ, ఇది గెలిచింది ఎందుకు అది ఇది అని అనుకున్నారు. తర్వాత జైలుతో వచ్చింది, జైలు వచ్చినాక ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది, మోకాళ్ళ మీద కూర్చోబెట్టించి. మళ్ళీ తర్వాత తగ్గాడు, ఇప్పుడు 70 ఏళ్ళకి 72 ఏళ్ళకి సీఎం అయ్యాడు. కనుక అలాగ ఆ పార్టీ నిలబడగలిగింది అన్నాళ్ళు. అదే కోరుకుంటున్నారా వీళ్ళు? రేపు వాళ్ళు వచ్చి వీళ్ళని చేయాలి కోరుకుంటున్నారు. ఇది తప్పుడు విధానం, కరెక్ట్ కాదు. వాడు పిల్లలు ఏదో తెలియక చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ సరే అర్ధజ్ఞాని, అజ్ఞాని, ఆవేశంగా మాట్లాడేటప్పుడు ఏమీ తెలీదు, ఏదో అవుతుంది. వీళ్ళు ఏదో అన్నారని చంద్రబాబు సీనియరు, ఇది కరెక్ట్ కాదు, ఇది మనం అలవాటు చేస్తే రేపు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది, నిరంతరం నిపులు జరుగుతూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు. అది దానికి ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. ఆయనకు ఉండాలి. ఆయనేమో సన్ స్ట్రోక్ కొడుకు చేస్తున్నాడు కనుక ఆనందిస్తున్నాడు లోపల నుంచి. అది రేపు తెలుస్తుంది, రేపు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సార్ ఇంకొక విషయం, అలాగే ఇప్పుడు జగన్ గారు వచ్చేసి దువ్వాడ శ్రీనివాస్ గారిని పదవి నుంచి తీసేశారంట. తప్పే ఉంది, తీసేశాడు. అతని వల్ల రాంగు మెసేజెస్, రాంగు అతని కూడా అది పర్సనల్ అఫైర్, యాక్చువల్గా పార్టీకి సంబంధం లేని విషయం, అది పర్సనల్ లైఫ్. అది పర్సనల్ లైఫ్ని పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది కదా. నీ పర్సనల్ లైఫ్ పార్టీకి అనవసరం, నీ పార్టీ విషయంగా నువ్వు చేసుకుంటే వేరు. పార్టీ అండగా నేను పార్టీ కోసమే కదా చేశాను కాదు, ఇది పర్సనల్, నీ పెళ్ళి ఇవన్నీ నీ పర్సనల్ వ్యవహారాలే. వాటికి అనవసరంగా పార్టీకి ఇంపాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఏ నాయకుడైనా తీసేస్తాడు, తప్పే లేదు, తీయాల్సిందే. అలాంటి వాళ్ళని పార్టీకి సంబంధం లేకుండా పార్టీకి బురద పడుతూ ఉంటుంది వీళ్ళ వల్ల. అలాంటి వాళ్ళు దూరం పెట్టడమే కరెక్ట్. అలాగే లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ అవుతున్నారు అంటున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఇది కూటమి చెప్పే పేర్లు కాదు కదా. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఎవరున్నారని చెప్పారు. వీళ్ళు కూటమి చెప్తారు అందరూ ఉన్నారని. కూటమికి ఏముంది, ఇక మళ్ళీ జన్మలో రాము, ఈ కూటమి కూడా ఉండదు నెక్స్ట్ ఎలక్షన్కి. వీళ్ళు అందుకని అందరూ సొంత పాలన, సొంతంగా వాళ్ళ ఎజెండా నడుపుకుంటున్నారు. పార్టీ ఎజెండా, ప్రభుత్వ ఎజెండా, ప్రజల ఎజెండా లేదు. పవన్ కళ్యాణ్ ఎట్లా నేను చంద్రబాబు గ్రూపెట్లోంచి బయటపడి కేంద్రంలో లింక్ ఏర్పరచుకుని తన పార్టీని బీజేపీలో విలీనం చేసేసి బీజేపీకి సీఎంకే క్యాండిడేట్గా తను ఎట్లా పెరగారు, అది అతని ట్రాకు.
ఈ చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ ఎట్లా నొక్కాలి తొక్కాలి, అతను దాటి తన కొడుకుని ఎట్లా సీఎం చేయాలి, అది అతని స్కీము. ఈ లోకేష్ ఏమో తను ఎలా ప్రజల ముందు సమర్థుణ్ణి అనిపించుకోవడానికి నానా తంటాలు పడుతుంది. అది వీళ్ళ సొంత ఎజెండాలు తప్పితే ప్రజాపాలన, ప్రజల కోసం పాలన, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ప్రజలు బాధపడుతున్నారే, నమ్మి మోసపోయామనుకుంటున్నారే, మమ్మల్ని వంచన చేశారనుకుంటున్నారే, మేము దగాపడ్డామని బాధపడుతున్నారే, వాళ్ళకి ఒక ఉపశమనంగా మనం ఏం చేయాలి, ఏమీ లెక్కించి కూడా 4 ఏళ్ళు మమ్మల్ని ఏం పీకలేరు, మా ఇష్టం మేము ఆడుకుంటాం అన్నట్టు ఉంది. ఏమాత్రం అబాధ్యతగా ఉన్నారు, ఏమాత్రం ఒక విచక్షణ కానీ, వివేకం కానీ, ఒక ఇంగితం కానీ, ఏమి ఎథిక్స్ కానీ ఏమీ లేకుండా మూర్ఖంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. సార్, ఇప్పుడు జనాల్లో గుర్తింపు కోసమే లోకేష్ గారు రెడ్ బుక్ అనేది తీసుకొచ్చారని అనుకోవచ్చు. అంతేగా మరి, లేకపోతే అతనికి ఏం గుర్తింపు ఉంటుంది? చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఏదో డామ్ డూమ్ డకాలని ఏదో తిరుగుతూ ఉన్నాడు. అబద్ధాలైనా ఇప్పుడు తెలుస్తున్న అబద్ధాలు. ఇప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ ఎవడో నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ జోకరు, కామెడీ పీస్, రాజకీయాల్లో కామెడీ పీస్ అని అయిపోయింది అసలు. ఇప్పుడు అతను ఏం చెప్పినా ఇక్కడ ఎన్ని అబద్ధాలు ఆడతాడు, ఒక అబద్ధమో ఒకటి, ఏది నిలకడలేదు. తనే క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ తనే సనాతనం అంటాడు, తనే ఒక మాట మాట్లాడతాడు, కులాలు వద్దంటాడు, కులాల మీద వద్దంటాడు, మళ్ళీ తనే ఆంధ్ర మీద రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కాపు కులం మీద అయినా ప్రేమ పెట్టుకోండి అయ్యా, మీరు కాపులందరూ నన్ను ఓటేస్తే నేను సీఎం అవుతానయ్యా అంటాడు. మళ్ళీ తనే కులాలు వద్ద, తనే కుటుంబ పాలన, కుటుంబం అనేది రాకూడదు రాజకీయాల్లో అంటాడు. అవకాశం రాగానే తన అన్నని తీసుకెళ్ళి ఇవన్నీ ఎక్కడా ఒక నిలకడ లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు, రీతి లేదు, ఏమీ లేదు. గాలితనంగా ఏదో సినిమా డైలాగులాగా మాట్లాడేస్తాడు. ప్రజలు నమ్మేశారు ఫస్ట్ టైము. ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ఇది గాలి గోల తప్పితే ఏం కాదని అర్థమైపోయింది. అతను అందుకని దాక్కున్నాడు, ఎక్కడ బయటికి రాకుండా. ఎప్పుడో వస్తాడు ఇంకో వేషం వేసుకుని. ఒళ్ళు బాగలేదని హాస్పిటల్ అంటాడు, లేదు గెటప్ వేసుకుని సనాతన ధర్మం పూజ అంటాడు. ఈ డ్రామాలు తప్పితే ఇంకోటి లేదు.